హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా పచ్చెనపప్పును నానబెట్టుకొని మిల్ మేకర్ని కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత 5 ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి, ఒక 4 టమాటాలు, 2 కరివేపాకు రబ్బను పక్కన పెట్టుకోవాలి. బాండీలో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలని బాగా వేయించేసుకున్నానండి. వేయించేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అనేది బాగా మగ్గిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసి వేయించేసుకున్నాను. తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకున్నానండి. తర్వాత 2 స్పూన్ల కారం, 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నానండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న మీల్ మేకర్ శనగపప్పును అనేది వేసి బాగా కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత అందులో గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని మీల్ మేకర్కి శనగపప్పుకి ఉప్పు కారం సరిపోయిన లేదన్నా చూసి సరిపోతే కొద్దిగా యాడ్ చేసుకొని చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ అనేది. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీల్ మేకర్ కర్రీని ఎలా చేసేయాలో చూసేయండి. 4 ఉల్లిపాయలు